హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపే మీ కన్న కూతురు మావయ్య అంటూ నిజాన్ని బయట పెట్టిన కార్తీక్ జ్యోత్స్నాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న శివనారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివనారాయణ దీపతో అంటూ ఉంటాడు, గురువుగారు మాటలు నువ్వు బాగా వినిపించుకున్నావు దీప, బిడ్డ గురించి జాగ్రత్తలు చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటే, ఎప్పుడైతే ఈవిడిగారు ప్రెగ్నెంట్ అయిందో ఆ రోజు నుంచే మన ఇంటికి దరిద్రం పట్టింది. ఆ బిడ్డ ఏమంటూ కడుపులో పడ్డాడో, ఏదో ఒక సమస్య మన ఇంట్లో వస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే శివనారాయణ, పారిజాతం ఇంకోసారి దీప కడుపు గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఉన్నదే కదండి నేను అన్నాను, లేనిదేమన్నా అన్నానా? ఆ రోజు నుంచే కదా మన ఇంటికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని అంటూ ఉంటే, అప్పుడు ఇక శివనారాయణ, నిన్ను కట్టుకున్న కాడి నుంచి కూడా నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, అలాంటిది నేను ఎప్పుడైనా అన్నానా అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక దశరథ్కి ఫోన్ అయితే వస్తుంది. సార్, రిపోర్ట్స్ వచ్చాయి, హాస్పిటల్కి రండి అని అంటూ ఉంటే, అప్పుడు ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రిపోర్ట్స్ వచ్చాయని ఫోన్ వచ్చింది గ్రాని, ఇప్పుడు ఏమంటారో ఏంటో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏమోనే, ఇదే ఇంట్లో మనకి ఆఖరి రోజని అనిపిస్తుంది. సరే పద వెళ్దాం, ఏదవుద్దో ఏంటో అని అంటూ భయపడుతూనే వెళ్తారు. తర్వాత ఇక డాక్టర్ అయితే వెళ్ళాక రిపోర్ట్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి. జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వడానికి తను పర్ఫెక్ట్గా తన రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి మనం వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టేద్దాము అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అది విని ఒక్కసారి కార్తీక్, దీప షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ, లేదు ఇలా జరగకూడదు అని అంటూ దీప అయితే బయటికి వస్తుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే అసలు ఇది ఎలా సాధ్యమైంది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది, ఏంటి గ్రాని, అసలు ఎలా మ్యాచ్ అయ్యాయని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు భయపడుతున్నట్టు మనకేమీ కాదు, నువ్వు కంగారు పడుకో. నేను బయటికి దొరకకుండా అంతకంతా కూడా ప్లాన్ చేస్తానని నీకు తెలుసు కదా, నా ప్లాన్లో నేనున్నాను, రిపోర్ట్స్ని మార్పించేశాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అన్న మాటలు విని దీప అయితే కార్తీక్తో వెళ్ళి విషయాన్ని చెప్తుంది. అప్పుడు ఇక కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఉండగా ఇక డాక్టర్ అయితే దీప కార్తీక్ దగ్గరికి వచ్చి, మీరిద్దరింట అలా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక డాక్టర్కి కార్తీక్ అయితే నిజం చెప్తాడు. బోన్ మ్యారోని మీరు తీసుకోవాల్సింది దీప దగ్గర, దీపే మా అత్తయ్య కూతురు, జ్యోత్స్న రిపోర్ట్స్ మార్చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే అది విని డాక్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం వెంటనే మీ మావయ్యకి చెప్దాము అని అంటూ ఉంటే, డాక్టర్ ఇప్పుడు వాళ్ళు మాత్రం ఈ పరిస్థితుల్లో ఈ నిజాన్ని జీర్ణించుకోలేరు, ఒక పని చేయండి, జ్యోత్స్నకి మొత్తం మందు ఇవ్వండి, తను బోన్ మ్యారో తీసినట్టు మీరు కూడా ట్రీట్మెంట్ చేసినట్టు చూపించండి, కానీ దీప దగ్గరే తీసుకోండి బోన్ మ్యారో, మా అత్తని ముందు కాపాడండి, ఆ తర్వాత నిజాన్ని నేను బయట పెడతాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే కార్తీక్ అని డాక్టర్ కూడా ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న తర్వాత ఇక బోన్ మ్యారో ఇవ్వడానికి వేరే గదిలోకి దీప వెళ్తుంది. ఇక జ్యోత్స్నాని కూడా గదిలోకి తీసుకువెళ్తారు. ఇక జ్యోత్స్నాకి ఒక ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తుగా పడుకుంటుంది. తర్వాత ఇక దీపకైతే ఇస్తారు, బోన్ మ్యారోని ట్రీట్మెంట్కి తీస్తూ ఉంటారు. అప్పుడు ఇక అడుగుతూ ఉంటాడు శివనారాయణ, రే దీప ఎదురా అని అడుగుతూ ఉంటే, నీరసంగా ఉందని ఇంటికి వెళ్ళింది, ఇంటికి పంపించాను తాత అని అంటూ ఉంటాడు. అవును, ఇక్కడే నుంచొని ఎంతసేపు ఉంటుంది, అసలే తను చాలా నీరసంగా ఉంది అని దశరథ చెప్తూ ఉంటాడు. ఏంటి పిన్ని, ఏంటి కంగారు పడుతున్నావో, సుమిత్రకి ఏమీ కాదు అని అంటూ ఉంటే, సుమిత్రకి ఏమవుతుందని కంగారు పడుతున్నాను, ఇప్పుడు సుమిత్ర చనిపోయిందని వార్త డాక్టర్ వచ్చి బయటికి చెప్తే ఇప్పుడు ఏ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని భయపడిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక డాక్టర్ అయితే బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి వచ్చి ఇక ఒక్కసారి సుమిత్ర గారికి ఏమీ కాలేదు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, బోన్ మ్యారో ట్రీట్మెంట్ అయ్యింది అని అంటూ ఉంటారు. అప్పుడే అది విని చాలా ఆనందపడుతూ ఉంటారు దశరథ, శివనారాయణ ఇద్దరు కూడా.
మా జ్యోత్స్న ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే జ్యోత్స్న కొంచెం మత్తులో ఉంటుంది, తర్వాత మీరు స్పృహలోకి వస్తుంది, పలకరించవచ్చు అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అప్పుడే కొంచెం సేపు అయ్యాక జ్యోత్స్న బయటికి వస్తుంది. గ్రాని ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు, మీ అమ్మ బతికింది అని అంటూ ఉంటే అసలు ఇదంతా ఎలా సాధ్యం అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను అసలు కన్న కూతుర్నే కాదు, అలాంటిది నా బోన్ మ్యారో ఎలా పనిచేసింది అని అడుగుతూ ఉంటే అదంతా కూడా శివనారాయణ వినేస్తాడు. వినేసి షాక్ అయిపోతావు. ఏంటి నువ్వు సుమిత్ర కూతురువి కాదా, నీ బోను మ్యారోని సుమిత్రకి ఇవ్వలేదా అని శివనారాయణ అంటూ ఉంటే అది నేను చెప్తాను తాత అని అంటూ ఉంటాడు కార్తీక్. జ్యోత్స్న చెప్పింది నిజమే, జ్యోత్స్న మీ మనవరాలు కాదు, సుమిత్ర అత్త కూతురు కాదు అని అంటూ ఉంటాడు. మరి సుమిత్రకి బోను మ్యారో ఇచ్చింది కదరా అని అంటూ ఉంటే సుమిత్రకి అత్తకి బోను మ్యారో ఇచ్చింది నా భార్య దీప, నా భార్య దీపే మీ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెడతాడు కార్తిక్. అయితే జ్యోత్స్న ఎంతకి తెగించిందంటే తను రిపోర్ట్స్ని మార్చేసి అత్త చావుని కోరుకుంది. బోను మ్యారో పనిచేయకుండా అత్త చనిపోయిందన్నట్టు డాక్టర్దే నిర్లక్ష్యమని సృష్టించాలనుకుంది. కానీ దీప చివరికి తన ప్రెగ్నెంట్ని పలంగా పెట్టి తన తల్లిని కాపాడుకుంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే ఏంటి బావా కథలు చెప్తున్నావా అని అంటూ ఉంటుంది. కథలు కాదు నిజం అని అంటూ కార్తిక్ అయితే అంటాడు. డాక్టర్ అని పిలవంగానే ఇక డాక్టర్ కూడా వచ్చి అదే చెప్తుంది. సార్ శివనారాయణ గారు, జ్యోత్స్న మీ ఇంటి వారసురాలు కాదు, దీపే మీ ఇంటి వారసురాలు. జ్యోత్స్నవి అవేమీ కూడా మ్యాచ్ అవ్వలేదు, కానీ దీపవి అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి, డిఎన్ఏ టెస్ట్ కూడా మ్యాచ్ అయ్యింది అని డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. నువ్వు కొట్టాల్సింది జ్యోత్స్నాని కాదు, నీ భార్య పారిజాతాన్ని కూడా తాత. ఆ రోజు నీ మీద కోపంతో నీ పుట్టిన వారసురాల్ని మార్చేసింది, తన కొడుకు కూతుర్ని తీసుకువచ్చి అత్త ఒడిలో పడుకోబెట్టింది ఈ పారుని అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే ఏ మనవరాలు చేసిన తప్పుల్ని వెనకేసుకొచ్చావో అదే మనవరాలు నీ కొడుకుని చంపాలని చూసింది పారు, అది నీకు తెలీదు. నీకు తెలియకుండా నీ దగ్గరే నీ మనవరాలు నటిస్తుంది. ఇప్పుడు కూడా దాసుమావయ్యని ఏదో చేసి నీ ముందు మాత్రం తను మంచిదాల్లా నటిస్తుంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తిక్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.